సో హాయ్ గైస్, మన శరీరం పైన లోపల కలిపి 100 ట్రిలియన్ల బ్యాక్టీరియా జీవిస్తుంటాయి అనే విషయం మీకు తెలుసా? అందులో 1000 రకాల జాతులు ఉంటాయి. ఈ 100 ట్రిలియన్ల బ్యాక్టీరియాలో చెడ్డ బ్యాక్టీరియా కన్నా మన ఆరోగ్యానికి మంచి చేసే మంచి బ్యాక్టీరియానే ఎక్కువగా ఉంటుంది. ఈ గుడ్ బ్యాక్టీరియా మంచిది మాత్రమే కాకుండా మన సర్వైవల్ కూడా చాలా అవసరం. ఇలా మనిషి లోపల ఉండే బ్యాక్టీరియాకి ఉండే సైబయోటిక్ రిలేషన్షిప్ ని మ్యూచువలిజం అని అంటారు. ఇంకా సింప్లిఫై చేసి చెప్పాలంటే, ఒక ఆవు గడ్డి తింటున్నప్పుడు కొన్ని పక్షులు వచ్చి దానిపైన వాలి దాని మీద ఉండే పురుగులు లేదా పారాసైట్స్ ని తింటూ ఉంటాయి. దీనివల్ల ఆవుకు ఆ పక్షికి ఇద్దరు బెనిఫిషియల్ అవుతారు. దీన్నే లివింగ్ టుగెదర్ అని కూడా అంటారు. ఈ రోజు వీడియోలో మన జీర్ణ వ్యవస్థలో ఉండే గుడ్ బ్యాక్టీరియా అయిన ప్రోబయాటిక్స్ అంటే ఏమిటి, అవి ఎందుకు మన శరీరానికి అవసరం అనేది తెలుసుకుందాం. ముందుగా ప్రోబయాటిక్స్ అనే పదం గ్రీకు నుండి తీసుకున్నది. ప్రో అంటే ప్రమోటింగ్, బయాటిక్ అంటే లైఫ్ అనే అర్థం. ప్రోబయాటిక్స్ అనేవి మైక్రో ఆర్గానిజమ్స్. బేసిక్గా వాటిని బ్యాక్టీరియా అని కూడా అంటారు. ఇవి ఎలా పనిచేస్తాయి అనేది తెలుసుకునే ముందు మన జీర్ణ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో ఫస్ట్ తెలుసుకుందాము. మన స్టమక్లో ఉండే స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్ మెయిన్ డ్యూటీ వచ్చి మనం తినే ఫుడ్ని ఎనర్జీగా ఎక్స్ట్రాక్ట్ చేయడం. అలాగే దాంతోపాటు ఆ ఫుడ్లో ఉన్న న్యూట్రియన్స్, విటమిన్స్ని అబ్జర్వ్ చేసుకొని వేస్ట్ సెల్స్ని రిమూవ్ చేస్తాయి. మనం రోజు ఆహారంగా తీసుకున్న ప్రోబయాటిక్స్ ఎక్కువగా ఇంటెస్టైనల్ సిస్టంలోనే జీవిస్తూ ఉంటాయి. మన స్టమక్లో ఎన్నో రకాల బ్యాక్టీరియా, ఫంగై, వైరస్ ఉంటాయి. ఇవన్నీ మన సర్వైవల్కు ఎంతో ఇంపార్టెంట్గా మారుతున్నాయి. ఈ మైక్రో ఆర్గానిజమ్స్ ఎందుకు సర్వైవల్కి ఇంపార్టెంట్గా మారుతున్నాయి అంటే, అన్ఫార్చునేట్గా మన బాడీలోని డైజెస్టివ్ సిస్టమ్ మనం తీసుకున్న ఆహారం నుంచి వచ్చే చాలా అవసరమైన న్యూట్రియన్స్ని అబ్జర్వ్ చేసుకోలేదు. అందుకనే మన స్టమక్లో ఉండే గుడ్ బ్యాక్టీరియా మనం తీసుకున్న ఫుడ్ని న్యూట్రియన్స్గా మార్చడానికి హెల్ప్ చేస్తుంది. దీనివల్ల మన ఇమ్యూని సిస్టమ్ అంటే రోగ నిరోధక వ్యవస్థ అనేది మెరుగుపడడమే కాకుండా మన ఇంటెస్టైన్స్ లోని వాల్స్ డ్యామేజ్ కాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. మీకు తెలుసా, మన శరీరంలోని బ్యాక్టీరియా మీద లాస్ట్ 20 years నుంచి చేస్తున్న రీసెర్చెస్ కానీ దీని నుంచి వచ్చిన నాలెడ్జ్ కానీ కొత్తగా ఉంది. రీసెంట్ స్టడీస్ చెప్తున్న ప్రకారం ప్రోబయాటిక్స్ అనేవి మన మెంటల్ హెల్త్ పైన మంచి ప్రభావం చూపిస్తాయి. స్ట్రెస్, యాంగ్జైటీ తగ్గిస్తాయని, డిప్రెషన్, కోపం వంటి ఎమోషన్స్ కారణమైన హార్మోన్స్ ని రెగ్యులేట్ చేస్తాయని తెలిసింది. మనిషి యొక్క మెంటల్ హెల్త్ కానీ ఫిజికల్ హెల్త్ కానీ ఆరోగ్యంగా ఉంచే ప్రోబయాటిక్స్ మనకు చాలా అవసరం. అలాంటి ప్రోబయాటిక్స్ ని మనం కాపాడుకోవాలంటే మనం తీసుకునే డైట్ పైన ఫోకస్ చేయాలి. మన ఆహారంలో రోజు వెజిటబుల్స్, హోల్ గ్రెయిన్స్ అనేవి కంపల్సరీ చేయాలి. ఎందుకంటే ఇవి ఫైబర్ రిచ్ ఫుడ్స్. ఈ ఫైబర్ రిచ్ ఫుడ్స్ ని ప్రీబయోటిక్స్ అని కూడా అంటారు. ఇవి మన స్టమక్ లో ఉండే గుడ్ బ్యాక్టీరియాకి అంటే ప్రోబయాటిక్స్ కి మంచి ఆహారంగా ఉపయోగపడతాయి. అలాగే ప్రోబయాటిక్ ఎక్కువగా ఉండే యోగర్ట్ అంటే పెరుగు మనం తప్పకుండా ఆహారంగా తీసుకోవాలి. అలాగే మన హెల్త్ అండ్ వెల్నెస్ కి ఎన్నో విధాలుగా హెల్ప్ అవుతున్నా ప్రోబయాటిక్స్ ని హర్ట్ చేసే ఫుడ్స్ వచ్చి రీఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ అయిన మైదా కానీ, వైట్ బ్రెడ్ కానీ, పాస్తా కానీ, షుగర్ లాంటి ఫుడ్స్ ని మన డైలీ డైట్ నుంచి స్కిప్ చేయాలి. అంతేకాకుండా అన్నిటికన్నా ముఖ్యంగా యాంటీబయోటిక్స్ ని అనవసరంగా వాడకుండా ఉండాలి. ఈ యాంటీబయోటిక్స్ అనేవి ఓవర్ యూజ్ చేయడం వల్ల మన స్టమక్ లో ఉండే గుడ్ బ్యాక్టీరియా చనిపోవడమే కాకుండా ఆపోజిట్ గా ఉండే బ్యాడ్ బ్యాక్టీరియా అనేది ఓవర్ గ్రోత్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. మనం హెల్తీగా, యాక్టివ్గా ఉండడానికి ప్రోబయాటిక్స్ అనేవి మన బాడీలో వైటల్ రోల్ ప్లే చేస్తాయి. అలాంటి ప్రోబయాటిక్స్ ని మన ఇంట్లోనే న్యాచురల్ గా దొరికే పెరుగు, ఊరగాయల్లో, చద్దన్నంలో పుష్కలంగా ఉంటాయి. వాటి కోసమని బయట దొరికే క్యాప్సూల్స్ కానీ ఓరల్ సప్లిమెంట్స్ కోసం డబ్బులు వృధా చేసుకోవాల్సిన అవసరం మనకు లేదు. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన కామెంట్స్ ఏమైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే.